హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మా దగ్గర అయితే వర్షం పడుతుంది. సో నాకైతే పకోడీ తినాలనిపించింది. మీకు వర్షం పడినప్పుడు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. సరే అని మా అమ్మాయి వంట స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత ఈ ఉల్లిపాయలని స్మాష్ చేయాలి, దానిలో వాటర్ అంతా వచ్చే వరకు. అలానే మొత్తం ఎట్లా అంటే పొడి పొడిగా ఒక మొత్తం డివైడ్ అయిపోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, తర్వాత జీలకర్ర, పసుపు, కారం మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు వేసుకొని తర్వాత వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాము అయితే కొంచెం డైజెస్ట్ మంచిగా అవుతుంది. తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలకి మొత్తం కారం మసాలాలు అవన్నీ పట్టేటట్టు కలుపుకొని, మా అమ్మ అయితే ఫుల్ కలుపుతుంది, నేను పక్కన కూర్చొని ఇరిటేట్ చేస్తున్నా. తర్వాత వరిపిండి తీసుకోవాలి. ఒక 2 కప్స్ శనగపిండికి 1 కప్పు వరిపిండి తీసుకొని, తర్వాత ఫస్ట్ నార్మల్గా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేయాలి, ఒకేసారి వేసేయొద్దు. అలా అయితే మనం చేస్తుంది గట్టి పకోడీ కాస్త మనం దాన్ని అట్లు చేసుకొని తినాల్సి వస్తుంది. సో కొంచెం కొంచెం కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. అలా కొంచెం కొంచెం కలుపుకొని, వాటర్ దాని నుండి వస్తుంది కాబట్టి సో మనం ఎక్కువ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇదైతే చికెన్ కబాబ్ మసాలా, ఇది మాకు బెంగళూరులో దొరుకుతుంది. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే ఓకే పర్లేదు. మేమైతే కలర్ కోసం వేసినాం. తర్వాత సైడ్ పెట్టుకున్నాం కొంచెం కలిపేసి. తర్వాత మా అమ్మ ఇక కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ చేసింది. కొంచెం చిన్న చిన్నగా ఇక నూనె కాగినాక చిన్న చిన్నగా వేసుకోవాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వాటిని తీసేసి తినేయడమే, సర్వ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.